ఐడిటీవీ మన ఉనికి మన వాణి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న లైనప్ లో గాడ్ ఆఫ్ వార్ ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదర్శ కుటుంబం పూర్తి కాగానే ఈ భారీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. రీసెంట్ గా విడుదలైన పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలు ఆకాశాన్ని తాకగా ఇందులో తారక్ సరసన నటించే కథానాయకి ఎవరనే దానిపై టాలీవుడ్ లో సరికొత్త చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ మైథలాజికల్ విజువల్ వండర్ లో హీరోయిన్ గా బాలీవుడ్ నటి కియారా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మురుగన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఇందులో ఒక కీలకమైన నాయక పాత్ర కోసం మేకర్స్ కియారాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వార్ 2 చిత్రంలో వీరిద్దరు కలిసి నటించినప్పటికీ అందులో కియారా హృతిక్ రోషన్ కు జోడిగా నటించింది. ఈసారి మాత్రం నేరుగా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది ఒక మైథలాజికల్ డ్రామాలో కియారాకు ఛాన్స్ దక్కితే టాలీవుడ్ లో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ కాంబినేషన్ వార్తలు రాగానే తారక అభిమానులు ఒక చిన్న ఆందోళన మొదలైంది. గతంలో కియారా నటించిన భరత్ అనే నేను సూపర్ హిట్ అయినప్పటికీ రామ్ చరణ్ తో నటించిన వినయ విజయ రామ, గేమ్ చేంజర్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్ పై సినిమాపై ప్రభావం చూపుతుందేమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యష్ హీరోగా రాబోతున్న టాక్సిక్ చిత్రం హిట్ అయితే ఈ సందేశాలు తొలగిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న RC-17 చిత్రంలో హీరోయిన్ గా కియారాను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా డ్రాగన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.